సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలు. మనం ఇంతకుముందు ఇంగ్లీష్ సంబంధించి చాలా వీడియోలు తీసాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, మంచి కామెంట్స్ ఇస్తున్నారు, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. ధన్యవాదాలు. ఇంతకుముందు వీడియోలో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాము. ఈరోజు మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఇవి 4 టెన్సెస్ కూడా, అంటే సింపుల్లో ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ సింపుల్ టెన్స్ అని, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈరోజు ఇవి డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ సబ్జెక్టులు అన్నింటికీ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మనం మనం ఆల్రెడీ A1 A2 అని చెప్పుకున్నాం. A2 అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే, హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్ వస్తాయి. మెయిన్ వర్బ్ V4 వస్తుంది. V4 అంటే వర్బ్ 1 ప్లస్ ING = V4. ఈ టెన్స్ని మనం 2 సందర్భాల్లో వాడతాం. ఒకటి ఏంటంటే, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక పని జరుగుతూ ఉంటే ఆ పనిని గురించి చెప్పడానికి ఈ టెన్స్ని వాడతాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మన కళ్ళ ముందు ఏవైనా పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఆ పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఈ టెన్స్ని వాడతాం. ఇంకొక సందర్భంలో భవిష్యత్తులో జరిగే పనులను కూడా ఈ టెన్స్లో చెప్పచ్చు. మరి భవిష్యత్తులో జరిగే పనులను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా చెప్తుంది అన్నప్పుడు, భవిష్యత్తులో జరగవలసిన పనులకు సంబంధించి ఏర్పాట్లు ప్రస్తుతం అయిపోయి ఉంటే అప్పుడు దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పచ్చు. సపోజ్ నేను వచ్చే నెల 10వ తేదీ తిరుపతికి వెళ్తున్నాను. యాక్చువల్గా వచ్చే నెల 10వ తేదీ నేను తిరుపతికి వెళ్తున్నాను అంటే అది ఫ్యూచర్ యాక్షను. కానీ వచ్చే నెల 10వ తేదీ జరగవలసిన పనులకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పుడు అయిపోయి ఉంటే నేను వచ్చే నెల 10వ తేదీ తిరుపతికి వెళుతున్నాను అని చెప్పచ్చు. అప్పుడు ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు అయి ఉండాలి? నేను ట్రైన్లో వెళ్ళాలనుకుంటే ట్రైన్ అప్ అండ్ డౌన్ టికెట్స్ రిజర్వేషన్ చేసుకొని ఉండాలి. తిరుమల దర్శనానికి వెళ్ళాలనుకున్నప్పుడు దర్శన టికెట్స్ రిజర్వ్ చేసుకొని ఉండాలి. అక్కడ కాటేజెస్ లాంటివి ఏర్పాటు చేసుకొని ఉండింటే కనుక మనం దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడచ్చు. సపోజ్ ఇప్పుడు నేను he is speaking now. he is speaking now. అతను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. he is laughing now. he is crying now. అతను ఇప్పుడు క్రయింగ్, అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. he is crying now. he is teaching now. అతను ఇప్పుడు బోధిస్తూ ఉన్నాడు. he is playing now. అతను ఇప్పుడు ఆడుతూ ఉన్నాడు. అలాంటివి చెప్పడానికి దీన్ని వాడతాం. సేమ్ మనకు తెలుసు, టెన్సెస్ అన్న వెంటనే సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటుంది. ఈ 3 కంపల్సరీ. ఇందులో హీ అంటే సబ్జెక్టు, ఈజ్ అంటే హెల్పింగ్ వర్బు, స్పీకింగ్ అన్నది మెయిన్ వర్బు. ఈ హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ రాస్తే అది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. హీ ఈజ్ నాట్ స్పీకింగ్ నౌ. he is not speaking now. అతను ఇప్పుడు మాట్లాడుతూ లేడు. సేమ్, ఇంకా ఈజీ ప్రొసీజర్. ఈ పాజిటివ్ సెంటెన్స్ ఇది ఒకటవది. రెండవది నెగిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ వాక్యానికి ముందు వస్తే అది పాజిటివ్ క్వశ్చన్. ఈజ్ హీ స్పీకింగ్ నౌ? ఈజ్ హీ స్పీకింగ్ నౌ? అతను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడా? దానికి సమాధానం ఎస్ అయితే ఎస్ హీ ఈజ్ స్పీకింగ్ నౌ అని చెప్తాము. కాదు అనుకోండి, నో హీ ఈజ్ నాట్ స్పీకింగ్ నౌ అని చెప్తాం. కాదు, అతను ఇప్పుడు మాట్లాడుతూ లేడు అని చెప్తాం. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్. నెగటివ్ క్వశ్చన్ అంటే నెగటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ వాక్యానికి ముందు రావాలి. ఈజ్ హీ నాట్
లేదా కాంట్రాస్ట్ ఫామ్లో ఈజెంట్ హీ, ఈజ్ హీ నాట్ లేదా ఈజెంట్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు మాట్లాడుతూ లేడా, ఈజ్ హీ నాట్ లేదా ఈజెంట్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు మాట్లాడుతూ లేడా. ఎస్, ఒకవేళ లేడు అనుకోండి, దీనికి ఆన్సర్ చెప్తే ఎస్ హీ ఈజ్ నాట్ స్పీకింగ్ నౌ, అవునండి అతను ఇప్పుడు మాట్లాడుతూ లేడు. నో హీ ఈజ్ స్పీకింగ్ నౌ, కాదండి అతను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్, నేను ఇది మూడవ వాక్యం పాజిటివ్ క్వశ్చను. ఈ పాజిటివ్ క్వశ్చన్ నేను ఇక్కడ రాస్తున్నా. ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడా. ఈ పాజిటివ్ క్వశ్చన్కి ముందు WH పదాలు రాస్తే WH పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. నెగిటివ్ క్వశ్చన్కి ముందు WH పదాలు రాస్తే WH నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఎలాగో చూద్దాం. వై ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు. వేర్ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హౌ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు. విత్ హూమ్ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఏ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. ఫర్ వాట్ పర్పస్ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు దేని కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఫర్ హూమ్ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఎవరి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. వాట్ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఏమి మాట్లాడుతూ ఉన్నాడు. హూ పక్కన ఎప్పుడు సబ్జెక్ట్ రాకూడదు కాబట్టి, అంటే హీ రాకూడదు కాబట్టి, పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న ఈ సబ్జెక్ట్ ప్లేస్లో హూ రాస్తే చాలు. హూ ఈజ్ స్పీకింగ్ నౌ, ఎవరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. నెగిటివ్ క్వశ్చన్ WH నెగిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్కి ముందు WH పదం రాస్తే WH నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. వై ఈజ్ లేదా వై ఈజెంట్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ లేడు. ఈ విధంగా మనము బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. హీ ఈజ్ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. హీ ఈజ్ నాట్ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు మాట్లాడుతూ లేడు. పాజిటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తే ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడా. ఎస్ అనుకోండి, ఎస్ హీ ఈజ్ స్పీకింగ్ నౌ, అవునండి అతను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. నో హీ ఈజ్ నాట్ స్పీకింగ్ నౌ, కాదు అతను ఇప్పుడు మాట్లాడుతూ లేడు. నెగిటివ్ క్వశ్చన్, నెగిటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ ముందుకు వెళ్తే వాక్యానికి ముందుకు ఈజ్ హీ నాట్ లేదా ఈజెంట్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు మాట్లాడుతూ లేడా. ఎస్ అయితే ఎస్ హీ ఈజ్ నాట్ స్పీకింగ్ నౌ, అవునండి అతను ఇప్పుడు మాట్లాడుతూ లేడు. నో హీ ఈజ్ స్పీకింగ్ నౌ, కాదు అతను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పాజిటివ్ క్వశ్చన్కి ముందు WH పదాలు రాస్తే WH పాజిటివ్ క్వశ్చన్స్ అవుతుంది. నెగిటివ్ క్వశ్చన్కి ముందు WH పదం రాస్తే WH నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఇందులో ఏమీ ఉండదు, ఇక్కడ ఉన్నదాన్ని ఇటు ఇటు మార్చటమే. ఒక్క పదం కూడా కొత్త పదం తీసుకురావాల్సిన పని లేదు. ఇక్కడ ఇలాగా వై ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు. వేర్ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హౌ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు. విత్ హూమ్ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఏ భాషలో మాట్లాడుతున్నాడు. ఫర్ వాట్ పర్పస్ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫర్ హూమ్ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు. వాట్ ఈజ్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు. హూ పక్కన ఎప్పుడు సబ్జెక్ట్ రాకూడదు కాబట్టి పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ప్లేస్లో హూ రాసి ఫుల్ స్టాప్ ప్లేస్లో క్వశ్చన్ మార్క్ రాస్తే
హూ మీద క్వశ్చన్ వస్తుంది. హూ ఈజ్ స్పీకింగ్ నౌ, ఎవరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వై నెగటివ్ క్వశ్చన్ ముందు వై రాస్తే వై ఈజ్ హీ నాట్ లేదా వై ఈజంట్ హీ స్పీకింగ్ నౌ, అతను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ లేడు. ఈ విధంగా మనం చాలా సులభంగా టెన్సెస్ నేర్చుకోవచ్చు. టెన్సెస్ నేర్చుకుంటే మనకు ఇంగ్లీష్లో సగం కష్టాలు తీరిపోయినట్టే. టెన్సెస్ అన్నది మన ఊరికి ముఖద్వారం లాంటిది. ఇంగ్లీష్ అద్భుతంగా నేర్చుకోవాలనుకుంటే టెన్సెస్ పాత్ర చాలా అద్భుతమైన పాత్ర ఉంటుంది. కొంతమంది మిత్రులు చెప్తూ ఉంటారు మనం మాట్లాడటానికి గ్రామర్ అవసరం లేదని. సరే, అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. మీరు మాత్రం ఇలా నేర్చుకుంటే మీ జీవితంలో మర్చిపోలేరు. మీరు ఇంకా ఒక 10 మందికి మీరు హెల్ప్ చేయగలుగుతారు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా ఉపయోగించాలనుకున్నప్పుడు మనం ఇలా రాసుకున్నాము. ఈ విధంగా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ స్పీకింగ్ ప్లేస్లో మీ ఇష్టం వచ్చిన వర్బులు రాసుకోవచ్చు. వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ. టీచింగ్, డ్రైవింగ్, ఈటింగ్, స్పీకింగ్, స్లీపింగ్, లాఫింగ్, క్రయింగ్, షౌటింగ్, అలా ఇష్టం వచ్చిన పదాలు రాసుకోవచ్చు. సబ్జెక్టు వీ యూ దే నౌన్ ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. హీ సీట్ నౌన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. ఐకి యామ్ వస్తుంది. ఆ విధంగా సబ్జెక్టు ప్రకారం హెల్పింగ్ వర్బ్ మార్చుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తక్కువ టైంలో మీరు అద్భుతంగా మంచి ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ని, మీ యొక్క ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత క్లాసులో రిమైనింగ్ టెన్సెస్ చూద్దాం. థ్యాంక్ యూ.